అందరికీ నమస్కారం. నేను మీ జేసీ జహాంగీర్, జమల్పూర్ జర్నలిస్ట్, అఖండ ఆజాదీ వాస్తు సలహాదారుని. అయితే మనకొక సబ్స్క్రైబర్ అటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవాలయాలకు సమీపంలో నివాసం ఉండే గృహాలు ఉండవచ్చునని అడిగాడు. మనం ఇదివరకే ఒక దాని గురించి చెప్పడం జరిగింది, విష్ణు ఆలయాల గురించి. ఇప్పుడు వచ్చేసి మనం శివాలయము మరియు అమ్మవారి ఆలయాల గురించి తెలియజేస్తున్నాను. శివాలయానికి ఉత్తర దక్షిణ దిశలందు నిర్మిస్తే గ్రామానికి వెలుపల శివుడు ఉండవలను. తూర్పు పశ్చిమల దిశలందు శివాలయం నిర్మించినచో గ్రామాభిముఖంగా ఉండవచ్చు. తూర్పు పడమరల ముఖము కలిగిన శివుడు జ్ఞానసిద్ధుడై దక్షిణామూర్తి అని తెలియజేయుచున్నది. అలాగే భీకరమూర్తులైన వీరభద్ర, కాళికాదేవి ఆలయంలకు ఎదురుగా గ్రామము ఉండరాదు. ఈ దేవాలయము వెనుక గ్రామము ఉండవలను. ఈ దేవాలయమునకు ముందు గ్రామము నిర్మించవలసి వస్తే దేవాలయం 8 రేట్ల స్థలము వదిలి గ్రామము ఉండవచ్చును. స్థల సంభము చేత గృహ నిర్మాణం చేయవలసినతో గుడి నీడ ఇంటి మీద పడకుండా గృహ నిర్మాణం చేయవలను. గుడి దగ్గర ఉన్న ఇండ్లకు ఏ వైపునైనా మాత్రము నీడబారించో దరిద్రము, ప్రాణనష్టము, అష్టకష్టములు కలుగును. ఇది ఈ అమ్మవారి ఆలయాలు, వీరభద్రస్వామి ఆలయాలకు నేను చాలా గ్రామాలలో ఈ వాస్తుకు చూడడానికి తప్పితే ఇంటి ప్లానింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాస్తవికంగా నైరుతి దిశలో ఆలయాలు ఉండి మిగతా నైరుతికి కింది భాగాన మొత్తం గ్రామాలు ఉన్న తాన ఆ గ్రామంలో పెద్దగా అభివృద్ధి అనేది ఇప్పటివరకు జరిగింది కూడా ఎక్కడ లేదు. మరియు వాస్తవికంగా గ్రామాలలో ఈశాన్యం అంటే ఊరు మొత్తం ఇళ్ళని మధ్య చేసుకొని దానికి ఎడమవైపు ఆలయాలు ఉంటాయి. గ్రామాలు చాలా రకాలుగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు నేను చూడడం జరిగింది. ఇక్కడ కూడా అమ్మవారి అంటే కాళికాదేవి కానీ వీరభద్ర ఆలయాలు ఉండి దానికి తూర్పు ముఖం కానీ ఉత్తరం కానీ గ్రామాలు ఉంటే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని మనకు ఇక్కడ విశ్వకర్మ వాస్తులో తెలియజేయడం జరిగిందండి. ఇదండి. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉన్నా, నూతనంగా ఎవరన్నా ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా మీ యొక్క గ్రామాన్ని ప్రధాన దేవాలయం తీసుకొని అక్కడ ఎంత స్థలం ఉంది, అక్కడ ఎంత రోడ్డు ఉందని చూసుకున్న తర్వాతనే మీరు గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేసి మంచి మంచి రహస్యాలను మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పక మీకు ఈ వాస్తుకు సంబంధించిన మంచి మంచి రహస్యాలు వస్తాయి.